నమస్కారం. ఈరోజు మనం ప్రేమదీపిక పార్ట్ 4 గురించి తెలుసుకుందాం. కాంచన ఇల్లంతా కలియ తిరుగుతూ సంబరంగా, బాబాయ్ ఇలాంటి ఇల్లు నేనెప్పుడూ చూడలేదు, చాలా బాగుంది, గాలి ఎంత హాయిగా వీస్తుందో, అరే ఈ అరుగు మీద కూర్చుని రేడియో వింటూ పుస్తకం చదువుకోవచ్చు, ఈ మందార చెట్టుకి అబ్బా ఎన్ని పూలో అంది. అనంతయ్య గారు వంటింటి తలుపు తీస్తూ, నీకు నచ్చితే నాకు చాలా సంతోషం తల్లి అన్నారు. ఆ ఇద్దరూ అప్పుడే స్టేషన్ నుంచి వచ్చారు. కాంచన కోసం అనంతయ్య గారు స్టేషన్కి వెళ్లారు. రైల్లో నుంచి ఒక్కతే దిగుతున్న కాంచనని ఆశ్చర్యంగా చూస్తూ, ప్రభాకర్ ఎక్కడా అని అడిగాడు. అతనికి తీరా బయలుదేరుతుండగా వాళ్ళ స్నేహితుడి తల్లికి సీరియస్గా ఉందని తెలిసింది. అందువల్ల రాలేకపోయాడు. స్టేషన్కి వచ్చి చెప్పాడు, నాక్కూడా బయలుదేరేటప్పుడు గాని అతను రావడం లేదని తెలియలేదు. పోనీ నేను కూడా ఆగుదామా అనుకున్నాను, కానీ హాస్టల్లో రూమ్ ఖాళీ చేసేశాను, మళ్ళీ ఎక్కడైనా ఉండాలి, అందుకని వచ్చేశాను అంది. నిజం చెప్పాలంటే కాంచన ఈ ప్రయాణం కోసం ఎంతగా ఎదురుచూసిందో, అంత ఆశాభంగం ఎదురైంది. 4 రోజుల ముందు నుంచే ప్రభాకర్ ఇద్దరూ కలిసి చెయ్యబోయే ఈ ప్రయాణం గురించి రకరకాలుగా వర్ణించి చెప్పాడు. ఎంతో సరదాగా గడపాలని అనుకున్నారు. మనిద్దరి జీవితాల్లో ఇది మరువరాని జ్ఞాపకంగా మిగిలిపోవాలి అన్నాడు. చివరికి అంతా ఒక పెద్ద ఆశాభంగం అయిపోయింది. కాంచన కంటే అతనే ఎక్కువ నిరాశ చెందాడు. ఇలా అయిందేంటి అని బాధపడ్డాడు. ఇప్పుడేమైంది, నువ్వు ఒక్కరోజు ఆలస్యంగా వస్తావు అంతేగా అంది కాంచన. కాంచన లేని ఉత్సాహం తెచ్చుకుని అతన్ని ఉత్సాహపరిచింది. నేను అక్కడికి వెళ్ళి నీకోసం ఎదురు చూడడం, అది కూడా ఒక అందమైన అనుభవమే అంది. కాంచన ఎంత చెప్పినా ప్రభాకర్ ముఖంలో నిరాశ మేఘం నల్లగా దట్టంగా కనిపిస్తూనే ఉంది. ప్రభాకర్ అనంతయ్య గారికి స్టేషన్కి రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఒకవేళ ఆయన రాకపోయినా కాంచన సరాసరి ఇంటికి వెళ్లేంత సులభంగా దారి గురించి చెప్పాడు. అతని ఆతురత చూసి కాంచన నవ్వింది. నేనేం చిన్నపిల్లనా, ఆ మాత్రం తెలుసుకోలేనా అంది. కాదులే, నువ్వు రైలు దిగి అవస్థపడడం నేను ఊహించలేను అన్నాడతను. రైలు కదులుతున్నట్లు కూత వేసింది. ప్రభాకర్ ధైర్యం చేసి చొరవ చూపిస్తూ కాంచన చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. కాంచన, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఎంత ఇష్టం? ఊరు వచ్చిన తర్వాత చెబుతాను, అంతవరకు సస్పెన్స్ అన్నమాట. కాంచన, ఎందుకో గాని నువ్వు మా ఊరు వస్తుంటే నా దగ్గరికే వస్తున్నట్లుగా అనిపిస్తోంది. నిజంగానా? నిజంగా. చెయ్యి వదిలేశాడు. అప్పటికే రైలు కదిలింది. అతను గుడ్ బై చెప్పాడు. కాంచనకి ఆ వీడ్కోలు ఆనందంగా అనిపించింది. తను ఈ ఊరు వచ్చి ప్రభాకర్ కోసం వెయిట్ చేయడం, ఇది కూడా బాగానే ఉంది అనుకుంది. కాంచన గదిలోకి వచ్చింది. అక్కడ కిటికీలో గుండు చెంబులో అందంగా అమర్చి ఉన్న మందార పూలను చూసి ముగ్ధురాలు అవుతూ, అరే ఇది ఎవరు పెట్టారు అంది. ఆడదిక్కులేని ఇల్లు, నాకు చాతనైనట్టు సర్దాను, ఏదైనా బాగలేకపోతే నీ మనసుకు నచ్చినట్టు మార్చుకోమ్మా అన్నారు అనంతయ్య గారు ఉత్తరీయం తీసి వంకెకు తగిలిస్తూ. కాంచన మంచం మీద కూర్చుంది. కిటికీలోంచి చల్లటి గాలి రివ్వున వచ్చి చెంపలకి తాకింది. కాంచన ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ముఖం పైకెత్తి ఆ గాలి స్పర్శని, దానిలో హాయిని అనుభవించింది. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. మందార చెట్టు మీద పిచ్చుకల రొద వినసొంపుగా ఉంది. కాంచన, కాఫీ తాగుతావా టీయా? అనంతయ్య గారు వంటింట్లోంచి కేక పెట్టారు. ఏదైనా పర్వాలేదు. కాంచన కళ్ళు తెరిచింది. లేచి వంట ఇంట్లోకి వచ్చింది. అక్కడ అనంతయ్య గారు స్టవ్ వెలిగించి గిన్నెతో నీళ్లు పెడుతున్నారు. నువ్వు జరుగు బాబాయ్, నేను కలుపుతాను టీ, కొంగు దోపుకుంటూ వచ్చింది. పర్వాలేదులేమ్మా, నాకు అలవాటేగా అన్నారాయన. కాంచన చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ, బాబాయ్ ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పెత్తనం అంతా నాదే, నేను చెప్పినట్లు నువ్వు అక్షరాలా పాటించాలి తెలుసా అంది. అలాగే తల్లి, సంతోషంగా పాటిస్తాను. ఆయన కాఫీ పొడి తీయబోయారు. ముందు ఆ సీసా అక్కడ పెట్టు, అది మొదటి ఆజ్ఞ అంది. సరే సరే. ఆయన సీసాని అల్మరాలో ఉంచేశారు. కాంచన వెళ్ళి ఆ సీసా తీసుకుంది. కాఫీ కలుపుతుంటే వంట ఇంటి కిటికీలోంచి దూరంగా
పెరటిగోడ అవతల నుంచి దేవాలయపు శిఖరం కనిపిస్తోంది. క్షణంసేపు దానివైపు తదేకంగా చూసింది. మా ఊర్లో 2 గుళ్ళు ఉన్నాయి. ప్రభాకర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అయ్యగారు, అమ్మాయిగారు వచ్చారా? ఇంతలో ఒక ఆమె పిలుపు వినిపించింది. ఆ, వచ్చింది సుబ్బమ్మ. ఇవిగో సన్నజాజి పూలు, అక్కడ పెట్టు. కాంచన కాఫీ గ్లాసులు తీసుకుని యువతలకి వచ్చింది. అక్కడ అనంతయ్య పడకుర్చీలో కూర్చుని ఉన్నారు. ఈ అమ్మాయేనా అడిగింది. అవును. బాగున్నారా అమ్మాయి గారు? తెలిసినట్టే పలకరించింది. కాంచన తెల్లబోయింది. సుబ్బమ్మ అని మనకి పాలు పోస్తుంది అనంతయ్య చెప్పారు. ఇవిగోనమ్మా పూలు. కొంగు మూట విప్పి కాంచన దోసిట్లో పోసింది. సుబ్బమ్మ పక్కనే 7-8 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. ఏరా చిట్టి, పలక తెచ్చుకున్నావా లేదా అడిగాడు అనంతయ్య. చిట్టి తీసుకురాలేదు అన్నట్టు తల తిప్పాడు. ఈరోజు అమ్మాయి గారు వచ్చారుగా, అందుకని వాడికి సెలవు. సుబ్బమ్మ నవ్వుతూ అంది కాంచనతో. మీరు వస్తున్నారని అయ్యగారు ఎంత సంబరపడిపోయారో. నాకు బుద్ధి తెలిసిన తర్వాత 6 ఇంటిలో ఆడమనిషి తిరగడం మీరే అంది. చిట్టి కాంచన వైపు దొంగచూపులు సిగ్గుగా చూస్తున్నాడు. కాంచన వాడి వైపు చూస్తూ నీ పేరేమిటి అంది. వాడు సిగ్గుపడిపోయి తల్లి కుచ్చెళ్లలో తలదాచుకున్నాడు. పేరు చెప్పు, అడగ్గానే చెప్పేయాలి, సిగ్గుపడకూడదు అని ఎన్నిసార్లు చెప్పాను అంది సుబ్బమ్మ. చిట్టి మెల్లగా చెప్పాడు. చిట్టా పొట్టా అంది కాంచన. అసలు పేరు శ్రీ వెంకటాచలపతి ప్రసన్న లక్ష్మీనారాయణ, ముద్దుగా చిట్టి అంటాం అంది సుబ్బమ్మ. సుబ్బమ్మ కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. చిట్టికి వైకుంఠపాళి అంటే చాలా ఇష్టమని, ఊర్లో ఎక్కడికి వెళ్లాలన్నా తోడుగా వస్తాడని సుబ్బమ్మ చెప్పింది. కాంచన స్నానం చేసి బట్టలు మార్చుకుని జడవేసుకుని వచ్చి పూలమాల కట్టుకుంటుంటే ఇంతలో వాకిట్లో అనంతాయి అని పిలుపు వినిపించింది. కాంచన ఉలిక్కిపడింది. పినతండ్రికి అంత చనువుగా పిలిచే వాళ్ళెవరా అనుకుంది. లోపల గదిలో ఉన్న అనంతయ్య వస్తున్నా అని బయట గుమ్మం దగ్గరికి వెళ్ళి రా లోపలికి అంటూ పిలిచాడు. చేతికర్ర పట్టుకుని సిల్కు లాల్చి దోవతి వేసుకున్న ఒక నడివయసు దాటిన ఆయన లోపలికి వచ్చాడు. కాంచన అంటూ చూపించి కాంచనతో ప్రభాకరం తండ్రి ప్రసాదరావు అని చెప్పాడు. కాంచన చప్పున లేచి నమస్కరించింది. ఆయన తల ఊపారు. అబ్బాయి రావడం లేదని టెలిగ్రామ్ ఇచ్చాడు. కారణం నీకేమైనా తెలుసా అమ్మా అన్నారాయన. ప్రభాకర్ ఫ్రెండ్ తల్లికి చాలా సుస్థిగా ఉందటండి అంది. అలాగా అన్నారాయన. కూర్చోరా, అనంతయ్య కుర్చీ తెచ్చివేశాడు. కూర్చోమ్మా అన్నారాయన. కాంచన కూడా ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏం చదువుతున్నావమ్మా? బిఏ ఆఖరి సంవత్సరం. ఈ సంవత్సరంలో చదువు ఆఖరన్న మాటేగా? లేదండి, లా చదవాలని ఉంది. అది 2 ఏళ్లు కాబోలు. అవును, ఈలోపుగా ఏదైనా మంచి సంబంధం కలిసి వస్తే పెళ్లి చేసేస్తాను అన్నాడు అనంతయ్య. మధ్యలో నీ బోడిపెత్తనం ఏమిటిరా? అమ్మాయి చదువుకుంటానంటేను పుత్తడి బొమ్మలా ఉంది. పెళ్లి చేసుకుంటామని మగపిల్లలు వాళ్లే క్యూలో వస్తారు అన్నారాయన. వాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. కాంచన లేచి పూలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. సాయంత్రం అమ్మాయిని తీసుకుని అలా ఇంటికి రారా, అన్నపూర్ణ కూడా చెప్పింది అన్నాడు ప్రసాదరావు. అలాగే తీసుకువస్తాను. తీసుకువచ్చి ముందు అన్నపూర్ణకి చూపిస్తే గాని ఇంకెక్కడికి తీసుకువెళ్లను అన్నాడు అనంతయ్య. కాంచనని చూడగానే అన్నపూర్ణ అక్కయ్య ప్రాణం ఇస్తుంది. ఇది ఖాయం. ఎందుకని అంటావు? చదువుకొని ఇలా వేషభాషల్లో పొందికగా ఉండే ఆడపిల్లలంటే అన్నపూర్ణ అక్కయ్యకి ఎంతో ఇష్టం. దానికి తోడు ప్రభాకర్ ప్రతి ఉత్తరంలో కాంచన గురించి వ్రాస్తూనే ఉంటాడు. అలాగా, అమ్మాయి ఎన్నాళ్ళుంటుంది? సెలవులు అయ్యేంతవరకు. అంటే ఎన్ని రోజులు? మహా ఉంటే 15 రోజులేమో. ఇంతేనా? సరేగాని చదరంగం తీసుకురా, ఒక ఆట వేద్దాం అన్నాడు ఆయన. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.